అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 7వ సంవత్సరంలో ఆర్టీపీపీ పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్గా పోతాను. అప్పుడు ట్రాక్టరు లెంతు పైపులు 30 అడుగుల లోయలో పడిపోయినాం. వేస్ట్ బుడితే చెరువులో పడిపోయినాం. అప్పుడు నా ఎడమకాలు పూర్తిగా నుజ్జుగా తీపి, నా ఎన్నముక్కకు, నా ఉషభజాల బీజాలకు గాయాలైనాయి. నాకు అప్పుడు మేజర్ ఆపరేషన్లు అయినాయి సార్. నా కాలికి 3 మేజర్ ఆపరేషన్లు, నా యూరిన్కు 2 మేజర్ ఆపరేషన్లు, నా ఎన్నముక్కకు 6 మేజర్ ఆపరేషన్లు చేసినారు. ట్యూమర్ తీర్చా అంటే పెరుగుతుంది. చెన్నై డాక్టర్ న్యూరో సర్జన్ బాలమురుగన్ సారు, ఇది అరుదుగా వచ్చే జబ్బుమ్మా, చాలా కొద్ది మందికి వచ్చేది, రేడియేషన్ చేయాలంటున్నాడు సార్. ఎక్కడ పోయినా చేయాలంటున్నారు. తిరుపతి, ఏలూరు పోయినాం, సిమ్స్ ఏలూరు పోయినాం, బెంగళూరు పోయినాం, హైదరాబాద్ పోయినాం. ఎవరు బాలమురుగన్ దగ్గరికి పోండి, చెన్నై డాక్టరు, అతనికి నీ కేసు అర్థమవుతాడు. అతను నాకు 4 ఆపరేషన్లు చేసినాడు సార్. మళ్ళా అది రేడియేషన్ చేయాలి, మా పెద్దనరానికి అతక్కమైంది, అది మాతో కాదు, కొద్దిగానే తీయలేము, అది క్యాన్సర్ కాదు, అరుదుగా వచ్చే జబ్బు అంటున్నాడు సార్. కొద్ది మందికి వచ్చే జబ్బు. నాకు పవన్ కళ్యాణ్ సార్ దయతో నాకు 10 లక్షలు ఖర్చు అవుతాయి, 9 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు సార్ ఎస్టిమేషన్ బిల్లు డాక్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తే నేను చెన్నైలోని బాలమురుగన్ సార్ దగ్గర, అతను ఇంతకుముందు 4 ఆపరేషన్లు చేసినాడు, అతని దగ్గర నేను ఆపరేషన్ చేయించుకుంటా సార్. అట్నే ప్లాంట్లో ప్రమాదం జరిగి అక్కడ మాకు అన్యాయం చేసినారు. మా కుటుంబం భారంగా ఆర్థికంగా చాలా 30 లక్షల దాకా ఖర్చు అయింది. మాకు జీవనానికి ఇచ్చిన మా భార్యను పోతుంది సార్. ఆ జీతం మాకు అవుట్సోర్స్గా పోతుంది. ఆ జీతం మాకు సరిపోవడం లేదు. నా మందులకు మాకు చాలా అప్పులు చేసుకున్నాం. అబ్బాయిని చదివేయాలనే ఎడ్యుకేషన్ లోన్ పెట్టి చదువుకుంటున్నాడు. మా భార్యకు ఐటీ చదివింది సార్. మంచి ఉద్యోగం, ఏదన్నా జీవనోపాధి, శాశ్వత జీవనోపాధి కల్పించి నాకు ఆపరేషన్కు సహాయం చేయండి సార్. ఎక్కువ అక్కడ ప్రమాదం జరిగి అక్కడ అన్యాయం చేయడం వల్ల నా లైఫే ఖండమైపోయింది సార్. 15 సంవత్సరాల నుంచి నేను ఇటు అయిపోయినా సార్. నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ సార్. న్యాయం చేసి మా కుటుంబానికి, మా భార్యకు శాశ్వత జీవనోపాధి కల్పించి నాకు ఆపరేషన్కి సాయం చేస్తే, ప్లాంట్లో, గవర్నమెంట్ ప్లాంట్లో అన్యాయం జరిగింది నాకు. నా జీవితం చాలా దుర్భర స్ఫూర్తిలో ఉండదు సార్. పవన్ కళ్యాణ్ సార్ ఆదుకుంటే, నాకు దేవుని దయ వల్ల మా కుటుంబాన్ని ఆదుకుంటే సార్. విజయవాడ పోలేక ఒకసారి 2012/8వ తేదీ మా అబ్బాయి నన్ను విజయవాడ పిలిచబోయి మంగళగిరి పార్టీ ఆఫీసులో ఇచ్చి వచ్చినాం సార్. నా అర్జీ అక్కడ కూడా ఆన్లైన్లో కంప్యూటర్లో ఎంటర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసులో. కానీ స్పందన లేకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సార్ ఎస్పీ గారు దయతో, ఎస్పీ గారు ఫోన్ చేస్తాను, నాకు సహాయం చేస్తా అన్నారు. ఎస్పీ గారు ధన్యవాదాలు సార్. నా అటు వికలాంగులు సాయం నాకు పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా కుటుంబానికి గవర్నమెంట్ ప్లాంట్లో అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలి సార్ పవన్ కళ్యాణ్ సార్. మా ఆయన 2007లో యాక్సిడెంట్ అయ్యి చాలా ఆపరేషన్లు అయినాయి సార్. మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. పదే 2-3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేయాల్సింది సార్. లేకుంటే స్పర్శలు లేకుండా కాళ్ళు చేతులు అయిపోతుంటాయి సార్. ఇప్పుడు 2007 నుండి మొత్తం 13 సర్జరీలు అయినాయి సార్. మేము ప్రతి ఒక్క ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, ఎవరు మాకు న్యాయం చేయలేదు సార్. ఎండి గారు విద్యుత్ సంస్థలో యాక్సిడెంట్ అయింది. అక్కడ ఎండి గారిని కలిసినాం, విజయానంద్ సార్ను, ఈ డైరెక్టర్లను కలిసినాం, సిఈ గారిని. ఎవ్వరికి ఏం చేయలేదు సార్. 13 ఆపరేషన్లు అయినాయి సార్. ఒక్కోసారి 3 లక్షలు 4 లక్షలు అవుతానే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 8-9 లక్షలు అవుతుంది అన్నారు సార్. మా పరిస్థితి ఆడ కాంట్రాక్ట్ బేసిట్ కింద ఇచ్చినారు, హౌస్ ఫోర్స్ కింద. అది 18,000 వస్తే నాకు సరిపోవడం లేదు సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది, అప్పులన్నీ అయినాయి. సార్ను కలిసి మా బాధ చెప్పుకున్నామని చేస్తాను. పవన్ కళ్యాణ్ సార్ను
కలిసి ఆ సార్కి చెప్పుకున్నాము. ఇన్ని ప్రభుత్వాల్లో ఎవరి కాడివి అందరి దగ్గరికి వెళ్ళినాం సార్, ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు సార్ చేస్తారని ఆశిస్తూ వచ్చినాం సార్. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.